డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ మామూలుగా అందరికీ మనం చెప్తాం, పిల్లలకి ముఖ్యంగా అయితే అందరితో మంచిగా ఉండు, మంచి అనిపించుకో, అవునండి. గుడ్ బాయ్, గుడ్ గర్ల్, ఇలా రకరకాలుగా. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది మంచికి కాలం లేదేమో అన్న ఫీల్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది అస్సలు లేదండి. కదా. లేదు, ఇక మంచి గురించి మనం ఇట్లా చెప్పుకుంటే అతి మంచితనం ఉంటుంది. అస్సలు అది అది నిజంగా అతి మంచికే కాలం లేదు అంటే ఇక అతి మంచితనం మంచిదా చెడ్డదా? అతి అనేది ఏదైనా చెడ్డదేనండి. ఏదైనా విషంతో సమానమే. అతిగా ప్రేమించడం, అతిగా మనము అటాచ్మెంట్స్ పెట్టుకోవడము, అతిగా ఒక మనిషిని నమ్మడము, ఏదైనా అతి అంటేనే అది పాయిజన్ లాంటిది. సో అది మంచితనం అంటే మెడిసిన్ లాగా ఉండాలి, కరెక్ట్ డోస్ ఉండాలి. డోస్ ఎక్కువైతే రియాక్షన్ వస్తుంది. సో అంతే. ఇది కూడా ఎవరో చెప్పారట, కాటుకు పెట్టుకుంటే నువ్వు బాగుంటావు అంటే మొత్తం రుద్దేసుకుంటే కన్ను పోయేంత కాటుకు పెట్టుకోకూడదు అంటారు. కళ్ళే కనపడవు, ఇంక అదే కాటుకు కదా. ఎక్కడ పెట్టుకుంటావు. అందుకని ఏదైనా సరే ఒక లిమిటేషన్ ఉండాలి. మంచితనానికి ఒక లిమిటేషన్ ఉండాలి. సో మంచితనం ఎలా ఉండాలంటే అది నేను కంఫర్టబుల్గా ఉండేలాగా ఉండాలి. ఎదుటి వాళ్ళు కంఫర్టబుల్గా ఎదుటి వాళ్ళని నేను కంఫర్టబుల్ చేయడానికి నేను అతి మంచితనంతో ఉంటే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఎదుటి మనిషి కోసం కాదు మనం ఉండాల్సింది, మనం ఎంతవరకు మంచితనం ఉండాలి. దేనికైనా ఒక బౌండరీ ఉండాలండి. ఆ బౌండరీ అనేది ఎవరికైనా సరే, ఏ పనికైనా కూడా నేను ఎంతవరకు, ఎప్పుడు ఒకటే రండి లైఫ్లో, ఎప్పుడు ఎవరికి ఆల్వేస్ యూ షుడ్ నాట్ బి రీచబుల్. బెల్ కొడితే మనకి ఈవిడ ఏదైనా మనకి చేసి పెడుతుంది అర్ధరాత్రి అయినా అనేది ఉండాలి. కానీ అలా అని అది తప్పకుండా అది కరెక్టే. అంటే మీకు నా మీద చాలా నమ్మకం ఉంటే మేడంకి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు అవైలబుల్ ఉంటారనేది ఓకే. అంతేగాని అవసరం ఉన్నా అవసరం లేకున్నా చేస్తారనేది దాన్ని అతి అంటారనమాట. సో అతి చేసినప్పుడు ఎదుటివాడికి వాల్యూ ఏమి ఉండదు. ఏముందిలే, ఏ పడైనా చేస్తారు, వీళ్ళకేం పని పాట లేదు అని అనుకుంటారు. కానీ అయ్యో మనం ఎంత అవసరం పడితే వీళ్ళు పని చేస్తున్నారు అనేది చేస్తారు. సో అతి అనేది ఎప్పుడైనా అది మంచి పనే కాదు. సో ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండేలాగా నేను ఉన్నాను అంటే నేను కంఫర్టబుల్ కాదు. ఒకవేళ మీకు సరిపోయినట్టు నేను లేను అంటే అది మీకు నచ్చదు. మరి అలా ఎలా అవుతుంది? సో నాకు ఐ షుడ్ సీ మై కంఫర్టబుల్, అంతే. నేను కంఫర్టబుల్, నేను ఎంతవరకు హెల్ప్ చేయగలనని మాత్రమే ఉండాలి. అంతేగాని మీరు 100 రూపాయలు అడిగితే నేను 500 ఇచ్చాను అనుకోండి, ఇంకా మీరు దానికి ఏముందదిలే మేడంకి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు అని అనుకుంటారు. మీకు ఎంత అవసరమో అంత ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే ఈ అతి మంచితనంతో మోసపోయి తర్వాత బాధపడతారనమాట. సో ఎందుకంటే నమ్మేసి, అంతే కదా. ఇప్పుడు ఎక్కువ నమ్మేస్తే ఏమవుతుంది? అది మంచితనమే అవుతుంది. దానివల్ల వాళ్ళు బాగానే ఉంటారు, ఇది వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు బాధపడితే నేను చూడలేను, అయ్యో చాలా బాధపడుతున్నారంటే వాడు మళ్ళీ మనని ఏడిపిస్తారు, మళ్ళీ మనం ఏడవలసి వస్తుంది. అతి అనేది ఎప్పుడు పనికిరాదండి. ఎంత అవసరం ఉన్నది, వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తే చేయగలము అనేదే చూడాలి. సో మన లిమిటేషన్ దాటి ఇప్పుడు ఎవరికో కావాలి. జనరల్గా ఈ అతి మంచితనాలు ఎలాగంటే ఈ కొన్ని చిట్ ఫండ్స్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళేదో లోన్ తీసుకొని ఎవరి దగ్గర వాళ్ళు గ్యారంటీస్ షూరిటీస్ తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, సరేలే పోనీ మన ఫ్రెండే కదా అని చెప్పేసి వీళ్ళు సంతకాలు పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్గా మన దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళు చేయలేని పక్షంలో, అంటే వాళ్ళు ఒకవేళ ఈ లోను రీపే చేయకపోతే నేను చేస్తాను అనే షూరిటీ అది. ఏదో ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు సంతకాలు పెట్టేస్తే రేపొద్దున ఏమవుతుందంటే వచ్చి వాడు కట్టకపోతే వీళ్ళు చాలామంది అట్లాగే పాపము. నాకు తెలిసిన కొన్ని 2-3 ఫ్యామిలీస్ అనవసరంగా వాళ్ళెవరో కట్టకపోతే వీళ్ళు కట్టారండి డబ్బులు, కొన్ని లక్షలు. సో అది అతి మంచితనమే కదా. సో నేను నమ్మేశాను, నువ్వు కడతావని నేను ఏదో, అప్పుడేమంటారు మనమే కదా, మన ఫ్రెండ్స్లో హెల్ప్ చేసుకోలేకపోతే ఎలా కానీ అలా అంటారు. చేసిన తర్వాత వీళ్ళు కట్టాల్సి వస్తుంది. సో మనం ఎంత హెల్ప్ చేయాలి వీళ్ళకి. ఈ హెల్ప్ చేసిన తర్వాత ఒకవేళ ఏదన్నా అటు ఇటు అయితే మళ్ళీ మనం రెస్పాన్సిబిలిటీ కదా. మనము ఇవి ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా? అలా ఫేస్ చేస్తే మన ఫ్యామిలీ ఎంత దెబ్బతింటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మనం అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా పరిగెత్తుకుంటూ పోయి చేస్తే ఏమవుతుందంటే అవసరం ఉన్నా అవసరం లేకున్నా వచ్చి మన డోర్ బెల్ కొడతాడు. అంతే, ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏ పని లేదు పాటలేదు, పద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మనం ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా, మనం ఎవరికన్నా హెల్ప్ తీసుకోవాలి అన్నా ఎలా ఉండాలంటే అది అవసరం, ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే మనం మంచితనం మాత్రమే ఉండాలండి. అతి మంచితనం అనేది
చాలా ఇది చాలా డేంజరస్ అన్నమాట. అంటే కొంతమందికి అది అలవాటు అయిపోయి ఉంటుంది. మనం ఎంత ఇది చేసినా వాళ్ళే పోనీలే పాపము అని వాడి వైపు నుంచి ఆలోచించి మళ్ళీ మనం మొదలు పెడతాం. దానివల్ల మనమే నష్టపోతాం కానీ వాళ్ళేం నష్టపోరండి. దేనికైనా హెల్ప్ చేయడానికి కానీ హెల్ప్ తీసుకోవడానికి కానీ ఒక లిమిటేషన్ అనేది ఉండాలి. ఆ లిమిటేషన్ లేకపోతే చాలా కష్టం. అట్లాగే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, తనకు చాలా అవసరం పడి ఒక ఫ్రెండ్కి ఒక 50,000 అడిగితే పాపం ఆమె హస్బెండ్కి తెలియకుండా 50,000 రూపీస్ ఇచ్చింది ఆమెకి. 50,000 సరే ఫ్రెండ్షిప్, అమ్మాయి ఏం అనుకోలేదు. అనుకున్న తర్వాత నేను 1 monthలో ఇస్తానది. 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయింది, 4 months అయింది. ఈ అమ్మాయి అడగలేదు. ఎందుకంటే అతి మంచితనం. అడిగితే ఏమన్నా అనుకుంటుందేమో అని. ఒక ఫైన్ మార్నింగ్ ఏం చేసిందంటే అడిగింది. ఇక తప్పదు కదా అని చెప్పేసి అడిగితే పెద్ద ఫైట్. నా మీద నమ్మకం లేదా, నేను ఇవ్వనా, నీకు అలా ఎలా అడుగుతావు, మరి ఇన్ని రోజులు వెయిట్ చేసింది కదా, నువ్వు 1 monthలో ఇస్తానన్న దాన్ని 6 months వరకు వెయిట్ చేసింది. ఆ వెయిట్ చేసిన టైం నీకు తెలియలేదు. ఆమె వెయిట్ చేసి తను కూడా పాపం లేకపోతే ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఇచ్చింది. అడిగిన వెంటనే, ఎందుకంటే తను పాపం ఇబ్బంది పడుతుందేమో అని. అంటే మంచితనం ఏంటి, నువ్వు నన్ను అడిగావు, నా దగ్గర ఉంటే ఇస్తా లేకపోతే లేదు, అదే బౌండరీ. నేను ఎప్పుడైతే నా దగ్గర లేకున్నా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి ఇచ్చానో అది అతి మంచితనం. ఇప్పుడు ఏమైంది, థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఎవరైతే నేను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో వాళ్ళు నన్ను అడుగుతారు. దట్ ఈస్ క్వైట్ కామన్. నేనేమో ఇచ్చిన వాళ్ళని అడగలేను. ఇది కూడా మళ్ళీ అతి మంచితనమే. లాస్ట్కి ఏమైంది, ఆ అతి మంచితనం వల్ల ఈమె డబ్బులు అడిగిందని ఇప్పుడు మాట్లాడడం కూడా మానేశారు వాళ్ళు. ఎందుకంటే అదే అంటారు చూడు, మనం డబ్బులు ఇచ్చి చెడ్డ అయినట్టు. అందుకనే మరి ముఖ్యంగా అంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు ఎట్లా తీసుకున్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఉండదండి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలరే, ఇన్ని రోజులు నా కోసం మేము వెయిట్ చేసింది కదా, పాపం తను కూడా అవసరం పడుతుందేమో అని చెప్పేసి. లేదు, అంతా చూస్తే డబ్బులు ఇచ్చేసి ఎలా ఇచ్చింది, అది కూడా ఒక 10, ఒక 5 అలా ఇచ్చేసి కనీసము అంటే కట్టసి లేకుండా థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. అదేంటి అంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్తారా? చూడండి ఎవరు సఫర్ అయ్యారు ఇప్పుడు? ఇచ్చినావిడే సఫర్ అయింది. డబ్బులు ఇచ్చి ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవడం. అందుకని ఫ్రెండ్షిప్ మధ్యలో ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్ అనేది లేకపోతేనే మంచిదండి. ఉంటే మాత్రము మనం ఏంటంటే ఇంకా దేనికైనా అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని అంటారు కదా. సో ఫస్టే నేను డబ్బులు అడిగితే లేవనే చెప్పాలి, అంతే. ఉన్నా కూడా కానీ బై నేచర్ మంచి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏంటంటే ఉంటే లేవని చెప్పలేరు. ఏదో అవసరం పడుతుంది కదా, మనం ఎందుకు అలా అనాలి అని. సో అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో ఇచ్చేసారని చెప్పేసి నీకు థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరి నుంచి అయినా ఒక హెల్ప్ తీసుకుంటే థ్యాంక్స్ చెప్పడం అనేది అది ఒక కటసి, అవునా? ఆ థ్యాంక్స్ చెప్పాలా, నీకు అది అవసరమా అని అంటే దానికి ఎవరేం చేయలేరండి. అలాంటి మండి వాళ్ళతో మనం పక్కకి వెళ్ళిపోవడం మంచిది. అందుకని అతి మంచితనం ఎప్పుడు పనికిరాదండి. దేనికైనా లైఫ్లో ఒక బౌండరీ అని ఉండాలి. ఆ లిమిటేషన్ లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఎవరికైనా ఎవరితోనైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లేదా ఇక అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాను, ఈమె ఇవ్వదు, ఈమెతో ఫ్రెండ్షిప్ అయిపోతుంది నాకు అనుకుని డిసైడ్ చేసుకొని ఇచ్చేసుకోవాలి. ఇంకా రావు ఫిక్స్ అయిపోవాలి. వచ్చినా కూడా ఇంకా మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళి మాట్లాడు, ఏదో పెద్ద లేక ఇచ్చింది, ఇలా చేసింది అలా చేసింది, మళ్ళీ మన గురించి పక్కకు పోయి చెప్పుకోవడం, ఇవన్నీ మనకి ఎందుకంటే అవసరమా మనకి చెప్పండి. అందుకని అతి మంచితనం అనేది మంచితనమే ఉండాలి. ఈ కాలంలో మంచితనం ఉంటే కూడా తప్పైంది. అతి అనేది అసలు రూల్డ్ అవుట్, అసలు దాన్ని ఇంకా మన డిక్షనరీలో లేదని అనుకోవాలి. సో అతి మంచితనం అనేది ఎప్పుడు పనికిరాదండి. అట్లాగే కర్ణుడు ఏం చేశారు, అతి మంచితనంతో కవచ కుండలాలనే దానం చేస్తే ఆయన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. అది అతి మంచితనమే కదా. అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులకు హెల్ప్ చేసేటప్పుడు. అదైతే కరెక్టే. ఫస్ట్ నో అని చెప్పేసి నో అనే చెప్పాలండి. ఆ నో చెప్పడానికి కూడా మనకు రాదు, కానీ వి షుడ్ లర్న్. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాలి, అంతే. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.